విత్ లవ్. లైఫ్లో కొన్ని పరిచయాలు ముందే జరిగిన, బట్ దానికి అర్థం ఇలా తర్వాత తెలుస్తుంది. బహుశా దాన్ని మనం డెస్టినీ అంటామేమో. మరి ఎవరికి తెలుసు, ఒకప్పుడు ఒకే స్కూల్ కారిడర్స్ లో తిరిగిన వాళ్లే ఇప్పుడు కంప్లీట్ స్ట్రేంజర్స్ లా ఇలా అరేంజ్ మ్యారేజ్ సెటప్ లో కలుస్తారని. ఎవరికి తెలుసు, మౌనిషాకి తన ఫస్ట్ లవ్ లో విలన్ అనిపించిన వాడే తన లాస్ట్ లవ్ కి హీరో అవుతాడని. ఎవరికి తెలుసు, అనిషాలు సగం కూడా లేదులే అని అనుకున్న అమ్మాయినే ఇప్పుడు తన సగభాగం చేసుకోవడానికి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుందని. ఎవరికి తెలుసు, 1.9 మిలియన్ ఫాలోవర్స్ తో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు గుర్తుపట్టే మౌనిషాని తన వుడ్ పీకి మాత్రం తనెవరో కనీసం ఐడియా కూడా ఉండదని. ముకుంద మూవీలో ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, భగవంతుడితన్ని కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు, చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మల్ని ప్రయాణం చేయిస్తాడు, వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. వీళ్ళ స్టోరీ కూడా ఇదే. సినిమా స్టార్టింగ్ లో సత్య వాళ్ళక్క చెప్పిన సంబంధం చూడటానికి బలవంతంగానే వస్తాడు. రైట్ టైంలో వెళ్ళినప్పుడు రాంగ్ పర్సన్ ని మీట్ అవుతాడు. బట్ రాంగ్ టైమింగ్ లో ఉన్నప్పుడు డెస్టినీ రైట్ పర్సన్ ని పంపించింది. తర్వాత మాటల్లో ఇద్దరు ఒకే స్కూల్లోని సీనియర్ జూనియర్ అని తెలుస్తుంది. మరి ఒకే స్కూల్ వాళ్ళు ఇన్ని ఇయర్స్ తర్వాత కలిస్తే వాళ్ళని ఆపగలమా? స్టార్ట్ మ్యూజిక్. ఇన్నాళ్ళకెన్నాళ్ళకు మళ్ళీ మరింత నాకు మీరు దొరికారే, కాలమే మాయ చేసనే, కాలమే మాయ చేసనే, ఈ కొన్నాళ్ళలా నిన్నలోకెళ్ళి ఆనాటి నన్ను నేను కలిసానే, ఓరిమ చిన్ని నాయనే, ఓ సుఖీ సుఖాన జీవితం ఓరంత కేరింతలాడనే, ఈ గాలిలో జోలాలిలో కథాల టైరి కదులుతోంది. అలా వాళ్ళ పాత జ్ఞాపకాలు, స్కూల్ లవ్ అన్నీ మాట్లాడేసుకున్నాక అసలు మనం వచ్చిన పనేంటి, చేస్తుందేంటి అని రియలైజ్ అయ్యి ఒక సరికొత్త ఐడియాతో మన ముందుకొస్తారనమాట. పాస్ట్ లో ఉన్న అన్ఎక్స్ప్రెస్ లవ్ ని ఈసారి విత్ లవ్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేద్దామని మౌనిషా అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు కూడా అదే అనిపిస్తుంది. శుభమా అని కొత్త చాప్టర్ లోకి అడుగు పెడుతుంటే వీళ్ళు పాత జ్ఞాపకాలు మళ్లీ తవ్వుతానంటారేంటి? బట్ దీని ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉంది. లైఫ్ లో ఇంకో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసే ముందు పాత వాటికి క్లోజర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు క్లోజర్ అంటే ఏంటి అని అడిగారంటే మాత్రం మీరు మన లాస్ట్ వీడియో చూడలేదని అర్థం. ఇక్కడ పిన్ చేసుంటా, కావాలంటే వెళ్ళి చూసేయండి. అలాగే ఇక్కడి వరకు చూసారంటే మీకు కంటెంట్ నచ్చి చూస్తున్నారు కదా, మరి సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చు కదా. వాళ్ళేదో కొత్త కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడానికి కాదు, బట్ టు యాక్చువల్లీ ఫినిష్ సంథింగ్ ఇన్సైడ్ దేర్ హార్ట్స్. బై ఎండ్ ఆఫ్ దేర్ మీటింగ్ సత్యకి మౌనిషా నచ్చేసిందని మనకు అర్థమైపోతుంది. బికాస్ తనకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. లైక్ కాఫీలో షుగర్ వేసుకోకు అని ప్రతి చిన్నదానికి తనని కంట్రోల్ చేయకుండా తనని తనలా ఉండనిచ్చి తనేం మాట్లాడాలనుకుంటున్నాడో అది అర్థం చేసుకునే అమ్మాయి కావాలంతే, సింపుల్. కానీ మౌనిషాని తన ఫీలింగ్స్ ని సస్పెన్స్ లో పెడుతుంది. మీరు మౌనిషాని చూస్తే షీఈస్ వెరీ ఎమోషనలీ మెచ్యూర్డ్. ఏ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు, అండ్ షీ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ పీపుల్ వెల్. సత్య క్యారెక్టర్ లో చూస్తే చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి. వాళ్ళ టీచర్ తో కానీ వాళ్ళ ఫాదర్ తో కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇవేమీ తెలుసుకోకముందే తనే ఒక కన్క్లూజన్ కి వచ్చేస్తాడు. అసలు మౌనిషాకి సత్య ఎందుకు నచ్చాడో తెలుసా? ఇఫ్ యూ కంపేర్, తన ఫస్ట్ లవ్ బాలాజీ కూడా ఇంట్రోవర్టే. మాట్లాడాలంటే భయపడతాడు, గొడవలంటే భయపడతాడు. హిస్ వెరీ ఇన్నోసెంట్. సో మేబీ మౌనిషాకి ఇలా ఇంట్రోవర్ట్ అండ్ ఇన్నోసెంట్ గా ఉండేవాళ్ళంటే ఇష్టమేమో. అందుకే సత్యకు కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఏంటో తెలుసా? విజువల్ రిప్రజెంటేషన్. చాలా సీన్స్ లో క్యారెక్టర్స్ మధ్య ఉన్న డెప్త్ ని డైలాగ్స్ త్రూ కాకుండా చిన్న చిన్న గెస్టర్స్ తో, మూమెంట్స్ తో, మాంటేజెస్ తో విజువల్లీ రిప్రజెంట్ చేస్తారు. లైక్ లెట్ ద సీన్ స్పీక్ అన్నట్టు. సినిమా మొత్తం హీరో ఎవరికీ ఏదే చెప్పడు, అందరూ తనని పుష్ చేయాలి. బట్ ఈ సీన్ లో హీ రియలైజెస్ దట్ హీ యాక్చువల్లీ ఫెల్ ఫర్ హర్ అని. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, సర్కిల్ కంప్లీట్ అయ్యే మూమెంట్స్. స్కూల్ డేస్ లోని ఈ సీన్ లో సత్య అనిషా పక్కన తన షూస్ పెడతాడు, తర్వాత మౌనిషా అవి తన్నేస్తుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ అ విజువల్ మెటాఫర్. సత్య అండ్ అనిషా వర్ నెవర్ మెంట్ టు వాక్ ద సేమ్ పాత్ అని హింట్ ఇస్తున్నారు. అగైన్ ప్రెసెంట్ లో సత్య స్లిప్పర్స్ అనిషా పక్కన పెడతాడు, దట్ ఎట్ లాస్ట్ హీ రీచ్ ద పర్సన్ హీ మెంట్ టు వాక్ విత్ అని. ఇంకో బ్యూటిఫుల్ పే ఆఫ్ ఉంది. ఒకప్పుడు సత్య నాకు అసలు ఫ్రెండ్సే లేరు అంటాడు, కానీ క్లైమాక్స్ లో మౌనిషా వల్ల తన లైఫ్ లోకి వచ్చిన వాళ్ళందరూ వస్తారు. ఈవెన్ ఎండ్ క్రెడిట్స్ లో కూడా డైరెక్టర్ ఈ సింబాలిజమ్స్ ని వదలలేదు. ఫైనల్ ఫ్రేమ్ లో 2 లైన్స్ ప్యారలల్ గా కాకుండా క్రాస్ గా వెళ్తాయి, జస్ట్ లైక్ ఆ స్కూల్ సీన్ లో వాళ్ళు వెళ్ళినట్టుగా. సేయింగ్ ఫేట్ వాళ్ళని ఒక పాయింట్ దగ్గర కలవడానికి డిజైన్ చేశాయి అని. ఇవి కాకుండా మీరేమైనా అబ్జర్వ్ చేస్తుంటే కమెంట్స్ లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుద్దాం. Until then, please do like, share and subscribe. Bye-bye.